నిబంధనలకు విరుద్ధంగా మామిడిని కొనుగోలు చేస్తున్నారని తిరుపతి జిల్లా చంద్రగిరిలో రైతులు సమావేశమయ్యారు. కిలో తోతాపురికి ₹4 చొప్పున కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దామల చెరువులో కిలో ₹5 కొనుగోలు చేస్తే చంద్రగిరిలో మాత్రం ₹4కే కొనుగోలు చేయడం దారుణమన్నారు. ఇక మండీల సిండికేటు గిట్టుబాటు ధరలపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ రోజు తోతాపురిని జ్యూస్ ఫ్యాక్టరీలు ₹7గా వాళ్ళు సొంతంగా వాళ్ళు నిర్ణయించినారు. రైతులతో ప్రమేయం లేదు, రైతు సంఘాలతో ప్రమేయం లేదు, ప్రభుత్వంతో పని లేకుండా సాక్షాత్ కలెక్టర్ ఈ జిల్లా ప్రతినిధి వాళ్ళతో కూడా వాళ్ళు సంప్రదించకుండా వాళ్ళు నిర్ణయించిన ధరను మేము మా శాసనాన్ని మేము పాటించాలని పద్ధతికి వచ్చింది. తోతాపురిని ₹7 చేసినారు. మాకు దూర ప్రాంతాల వరకు ఫ్యాక్టరీకి పోయే పరిస్థితి లేదు. దానికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, కూలీలు అవుతాయి, ఖర్చులు అవుతాయి, కాలయాపన జరుగుతుంది. కాబట్టి ర్యాంపుల మీద ఆధారపడ్డాము. ర్యాంపులు కూడా తేడా వస్తున్నాయి. ఒక ప్రాంతంలో ₹5, ఒక ప్రాంతంలో కేజీ ₹4 ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ జిల్లాకు మొట్టమొదటి మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు కాబట్టి కలెక్టర్ గారు 6వ తేదీపైన ఫ్యాక్టరీ తెచ్చిన తర్వాత గిట్టుబాటు ధరగా ఖచ్చితంగా ₹10 వచ్చేటట్టు చూస్తానని హామీ ఇచ్చారు. గతంలో మేము సోమవారం కలెక్టర్ గారిని కలిశాము. కాబట్టి కలెక్టర్ మేము పూర్తిగా నమ్మాము. అందరికీ న్యాయం చేసిన బాధ్యత కలెక్టర్ గారిపై ఉంది. కాబట్టి కలెక్టర్ గారు వాళ్ళతో సంప్రదించి రుజు ఫ్యాక్టరీ పరిశ్రమల ఓనర్తో పరిశీలించి రైతుకు న్యాయం చేయాలి. ఖచ్చితంగా ₹10-12 వచ్చేట్టుగా చేయాల్సిందిగా కోరుతున్నాము.